శ్రీన్ గారు మొత్తం మీద తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్లలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో ఖచ్చితంగా మీరు చూశారు. కదిలింది నియోజకవర్గానికి సంబంధించి క్యాడర్ను మొత్తం ఒక దగ్గర తీసుకురావాలన్నా కూడా లేదా అనేక రకాల కార్యక్రమాలు ఎంతో కష్టపడ్డారు. ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి రావడం కానీ ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అవడానికి కానీ ఎలా చూస్తారు? అంటే ప్రజలకి పూర్తిగా అర్థమైపోయిందంటారా? వాళ్ళు రెడీగా ఉండి అంటే బయటికి చెప్పుకోలేకుండా ఒక నిశ్శబ్ద యుద్ధమే జరిగింది, ఎలా చూడాలి? ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి ఎన్డీఏ కూటమి జరిపిన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల దుర్మార్గ రాక్షస పాలన నుండి ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విముక్తి కలిగినందుకు ముఖ్యంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య హక్కులకి విఘాతం కలల. ఎందుకంటే ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా జీవించే హక్కు, ఏదన్నా నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ఉండేది. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తులు కానీ, ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ ఎవరు కూడా రోడ్డు బయటకు వచ్చి ఎవరు కూడా వారి సమస్యను నిరసన వ్యక్తం చేసే అధికారాన్ని, నైతిక విలువలు కోల్పోయేలాగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నాడు. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నిశ్శబ్ద విప్లవం అంటారు ఎప్పుడైనా సరే. దానికి ఉదాహరణ ఈ 2024 ఫలితాలు. ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే తెలుగు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో 164 సీట్లు ఇచ్చి కూటమికి మద్దతు ఇచ్చిన ప్రజలు కానీ, అన్ని వర్గాలను కానీ చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. మరి ముఖ్యంగా సాగునీటి రంగాలని జగన్మోహన్ రెడ్డి పూర్తి నిర్వీర్యం చేశాడు. ఒక పక్కన అమరావతి నిర్వీర్యం అయింది. 3 రాజధాని పేరుతో కులాల మధ్య సిచ్చు పెట్టే నైజాన్ని ప్రోత్సహించాడు. ఇవన్నీ కూడా ప్రజలు తిప్పుకొట్టారు. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కానీ, పోలవరం కానీ, మరి ముఖ్యంగా బీసీలకు కానీ పెద్దపీట వేసి రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకి మంచిగా ఉండేలాగా పరిపాలన ఉంటుందని. చివరిగా శ్రీన్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అమరావతి పరిపాలనా రాజధాని, ఖచ్చితంగా అమరావతి ఒక్కటే రాజధాని అంటే చెప్పిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి కానివ్వండి, లేకపోతే అమరావతి రాజధానికి సంబంధించిన అనేక అంశాల మీద కానివ్వండి, ఆయన చెప్పిన మాట మీద నిలబడి ఈ రోజున ఆల్రెడీ పనులు మొదలైపోయింది. అమరావతిలో వెలుగులు విరజిమ్ముతున్న ఏ శ్మశానం అన్నారో, ఏ ముంపు ప్రాంతం అన్నారో, వీటన్నిటికీ కూడా ఈ రోజున చెక్ పెట్టే విధంగా 5 కోట్ల మంది ప్రజలిచ్చిన తీర్పు అనుకోవచ్చా ఇది? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 11 సీట్లు వైసీపీకి ఇచ్చి దాదాపు 39% వైసీపీ ఓటేశారు. వాళ్ళు కూడా ఒక ఆలోచనలో పడ్డారు, మనం కూడా ఈ కూటమిలో ఈ విజయంలో మనం ఎందుకు భాగస్వామ్యం కాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వస్తాయి. రాజధాని త్వరిగతిగా పూర్తవుతుంది. మరో పక్క పోలవరం పూర్తవుతుంది. ఈ కూటమికి ఈ కూటమిలో చంద్రబాబు నాయకత్వానికి మనం ఎందుకు మద్దతు ఇవ్వలేదు అని వాళ్ళంతా బాధలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పిల్లలకి, నిరుద్యోగులకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని మేము భావిస్తాం. పెద్ద ఎత్తున బీసీలంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన పరిస్థితి, 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమైన పరిస్థితి. మీరు ఒక అమరావతి రాజధాని ప్రాంత వాసిగా ఉన్నారు, చెప్పండి ఇప్పటికే ఎన్ని రకాలుగా అమరావతిని కూలగొట్టాలి, లేకపోతే దాన్ని నిర్వీర్యం చేయాలన్నా కూడా బంతి గోడ కొట్టిన సందంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం కానివ్వండి, అక్కడ పనులు మొదలవడం కానివ్వండి, ఎలా చెప్తారు? ఎలక్షన్ కౌంటింగ్ రోజు అసలు ఫాలో చేయలేదు. ఇన్ కేసు రిజల్ట్ నెగిటివ్గా వస్తే ఏంటి పరిస్థితి? ఎందుకంటే అతను ఆ రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించాడు. పరిపాలన చేయమని చెబితే 3 ముక్కలు ఆటాడి రాజధాని ఇక్కడ కాదు విశాఖపట్నం అని, కర్నూలు అని రకరకాలుగా డ్యాన్సులు వేయటం ద్వారా భూమి ఇచ్చిన రైతుల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ఆ ప్రాంత వాసులుగా మాకు కూడా భవిష్యత్తు మనుగడ ఏంటి, ఏమైపోతామనే భయాందోళనకి గురయ్యాము. మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు. 100% వచ్చినాయి. ఈసారి ఇప్పుడు కాదు, ఆయన అన్నాడు ఒక 30 సంవత్సరాలు నేనే పరిపాలన చేస్తాను.
30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వేసిన ఓట్లు బతికుంటే అప్పుడు కూడా జగన్ కేయరు. రైట్ ఎందుకంటే ఆ పరిపాలన యొక్క తీవ్రత గమనించాము. రైట్ షేక్ అయిపోయాం మేము, రైట్ రిలీఫ్ అయ్యాము. Right. బాబు గారి అభివృద్ధి మీద నమ్మకం ఉంది మాకు. Right. అమరావతిని కాపాడతారు, పోలవరం నిర్మిస్తారు, అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయని Right. గట్టిగా నమ్ముతున్నాం. రైట్. ఈ రోజున అమ్మ మహిళలు గాని పెద్దవారు గాని పిల్లలు గాని అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు అనగానే ఒక పండగ వాతావరణం. ఇక అమరావతిలో వెలుగులు గాని ఎన్నో చెప్పారు. అక్కడ ముప్పు ప్రాంతం అన్నారు, సమాధి అన్నారు, అక్కడ ఏమి ఉండవన్నారు, అవి శ్మశానం అన్నారు. ఇన్ని చెప్పిన వ్యక్తుల్ని కరెక్ట్ గా ఓటు అనే ఆయుధంతో తెగ నరికారు అనుకోవచ్చు. ఆ 11 సీట్లు మాత్రమే పరిమితం చేశారు. ఈ రోజున ఈ గెలుపును ఎలా చూడాలంటారు? నేను వై నాట్ 175 అన్న వ్యక్తి, లేకపోతే బటన్ నొక్కుతున్నాను కోట్లు ఇస్తున్నాను అన్న వ్యక్తి ఏం చెప్తాడు ఈ రోజు సమాజం? పిచ్చోడైపోయి ఇంకంతే. అంతే. సో మీరు చెప్పండి, ఈ రోజు యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ మెగా డిఎస్సీ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పటి వరకు ఉద్యోగాలు లేక చాలా మంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మంచి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నాము, మంచిగా చేస్తారు కూడా. అదే విధంగా బాబు గారికి కూడా మేము ఒక విషయం తెలియజేస్తున్నాం. చాలా మంది లేడీస్ కి అతను వచ్చి కారు ఉందనో ఇల్లు ఉందనో అన్ని పింఛన్లు తీసేసాడు. అందరికి పింఛన్లు వచ్చేలాగా చేయండి. ఆడవాళ్ళని ఏం చెప్తారమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్తారు? ఇంకా మంచి రోజులు వచ్చినాయి అంటారు. మంచి రోజులేనండి. ఇక పెన్షనర్స్ గానీ, ఉద్యోగస్తులకు గానీ, పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా అందరూ సంతోషంగా ఉన్నారు. సిబిఐ దగ్గర నుంచి అందరూ సంతోషంగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ పచ్చగా 10 కాలాల పాటు బాగుపడుతుంది. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల పరిపాలన చేస్తారు ఖచ్చితంగా. ఈ రోజున 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ నాయకులు పదే ఏదో అయిపోయినట్టుగా ఇంకా వాళ్ళు 5 ఏళ్ల కాలం కళ్ళు మూసుకుంటే జరిగిపోయిందన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే ఆయన సంతకం పెట్టి సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత సీఎంగా ఆయన అధికార బాధ్యతలు చేపట్టారు. ఏం చెప్తారు? 11 ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు వెళ్ళిపోతాయి అంట. మరి కళ్ళు మూసుకుని ఈ పరిపాలన చేశారా? ఈ రాష్ట్రంలో రాష్ట్రం అంతా కూడా దరిద్రం చేశాడు. ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నారు. వైసీపీ నాయకులంతా కూడా దోచుకుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం 11 సీట్లతో సిగ్గు లేకుండా ఈ సంవత్సరం 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతాయని చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏంటో తెలియదు. అరాజక ప్రభుత్వానికి చరమగీతం పడారు. ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కసితో వేశారు. ఈరోజు 175 సీట్లు రావాలని కలగన్నది 11 సీట్లకు పరిమితం చేశారు. అసలుకి కంపెనీ వైసీపీ కంపెనీ మూసేసుకున్నారు. వైసీపీ కంపెనీ లేదు. ఈ రాష్ట్రంలో అరాజకాలకు నిలయం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ అరాజకాలను ప్రజలందరూ కూడా తిప్పికొట్టారు. ఆయన ఇంటికి పంపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారింటి మీద దాడి చేసిన వారిని కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో వేధించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదిలేది లేదు. వాళ్ళ మీద కేసులు పెడుతుంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళని జైలు పంపేది ఖాయం.